పింఛన్ తోటే ఉందా గానీ అగో అగో దాంతోటి జీవితం గడుపుకుని వాళ్ళ నీళ్ళ నడుకొని తినుడు. మరి ఇక ఎక్కడ మా బతికేంది? ఇక గన్లనే నీళ్ళని ఇంత మంది వేసిండు అనుకో కథము. 7 రాజ్యాలు వెళ్ళొచ్చు ఆయన. నువ్వు గింతగానం మాట్లాడుతున్నావు. ఆ కేసీఆర్ అల్లుడు మల్లన్న సార్ మన అందరూ ఇడిదోలిండు. ఆయన మల్లన్న సార్ కట్ట మీద పోయి వాళ్ళ మామకు పాలాభిషేకం చేస్తుండు. మరి మంచి చేసిన వాడిని ఆ పాలాభిషేకం చేసా మైసవ తల్లన్న మింగుతలేదు. అంతేనా? వాడు ఆ మైసమ్మని కూడా అంతేనా? ఆ మైస దేవస్థానం కట్టుకున్నాడు. లేకపోతే మా దేవుడు తగని దేవుడు ఉండే మైసవ తల్లి వాడిని కడిపే కాల. ఇక ఇదే ముచ్చట బిడ్డ. ఏ వాళ్ళు వచ్చినా కానీ ఒక గింతనే. ఇక వచ్చిన వాళ్ళని ఇంట్లోకి రానిచ్చేది లేదు, నేను పోయేది లేదు. ఎట్లయితే గట్లా సత్తిలోనే సత్తా అందులోనే పొక్కలో పెట్టమంట ఆ నాడింట్లోనే. ఓ సగానికి ఇచ్చిండు, సగానికి ఇయ్యలే. మళ్ళా 18 ఏళ్ళ పోరగాళ్ళకి కూడా ఇయ్యలేదు అయ్యా. వాని కడుపు అమాసపున్నానికి 5 దోషుల మంది ఎత్తిపోతాము. ఈ సంవత్సరం లోపల ఇయ్యకపోతే